హలో వ్యూయర్స్, నా పేరు విద్యాసాగర్ వర్మ. టుడే వైరల్ టాక్ విత్ విద్యాసాగర్ వర్మ టాక్ షోలో ఈరోజు మనం ఒక లెజెండరీ సోషల్ సర్వీస్ చేసే ఒక అధినేతను మనం ఇప్పుడు కలుసుకోబోతున్నాం. సో ఆయన గ్రీన్ క్లైమేట్ టీమ్ సెక్రటరీ జేవి రత్నం గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు అసలు యాక్చువల్గా పర్యావరణం గురించి ఎప్పటి నుంచి మీరు దీని మీద వర్క్ చేస్తున్నారు అండ్ ఈ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎప్పుడు స్థాపించారు? ప్రధానంగా పర్యావరణం మీద అంటే మనం పెద్ద ఎత్తున పర్యావరణం మీద పనిచేస్తుంది లాస్ట్ 36 ఇయర్స్. యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో పాటు ఆయన ఇంటి దగ్గర వ్యవసాయం చేయించడం ఇంత చూసినప్పుడు, ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా ఆయన ఇంటి దగ్గర కూరగాయలు పండించడం అన్నీ చేసేవాడు. ఆయనతో పాటు కూరగాయలు పండించడం నేను, మా సిస్టర్, మా మదర్ అంతా చేసేవాడు. అలా పెరిగే కొద్దీ పర్యావరణం మీద ప్రేమ అన్నది కలిగింది. మేము ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా కాలేజీ దగ్గరికి ఒక 300 ఎన్జిఓలు మన్య ప్రాంత చైతన్య యాత్ర అనేవి నిర్వహించడం జరిగింది. అయితే మన్య ప్రాంత చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు, మన ప్రాంతానికి వచ్చే మేలు ఏంటి అన్న దాని మీద వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైతే ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో ఈస్టర్న్ ఘాట్స్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటే అక్కడి నుంచి వచ్చే నదుల వల్ల, అక్కడి నుంచి వచ్చే ప్రాణవాయువు వల్ల మైదాన ప్రాంతం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, రైతులంతా పంటలు పండించగలుగుతారు, ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అనే ఆలోచన చెప్పడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్ తర్వాత కాలంలో మనం ఏంటంటే కొంత మొక్కలు నాటు వీటి మీద కొంత ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఆ తర్వాత మా తెలుగు లెక్చరర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉండే ఆయన ఉపేంద్రరావు గారు ఎక్కువగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేవారు. ఆయన చేస్తున్న యాక్టివిటీస్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసేవారు. అలాగా నేను విలేకరి అయిన తర్వాత కూడా ఆయన నన్ను ఇన్వాల్వ్ చేయడం, ఆయనతో పాటు కొంత చేసిన తర్వాత అక్కడ మా ఫిజిక్స్ లెక్చరరు విలాసమూర్తి, మా కెమిస్ట్రీ లెక్చరరు సాయిరాజ్ గారు, మా ఇంగ్లీష్ లెక్చరర్ రామారావు, ఇలా వీళ్ళందరూ కూడా కొంత సమాజము సేవ అనే దాన్ని మేము ఇంటర్ చదువుకునే రోజుల్లోనే అలవాటు చేశాము. అది కొంత అలవాటు అయింది. తర్వాత డిగ్రీ అయిన తర్వాత కొంత ఏదో చేద్దామని డిఫరెంట్ జాబ్స్కి వెళ్ళినప్పటికీ కూడా మీడియాలోకి రావడం, ఓ పక్కన మీడియా యాక్టివిటీస్ వార్తలు రాయడం, ఒక పక్కన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద పనిచేయడం అనేది మేము పెట్టుకున్నాం. అలాగే మీడియాలో ఉన్నప్పటికీ కూడా ఎన్జిఓ సెక్టర్తో అసోసియేట్ అయ్యి పనిచేయటం, అలా చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. దానివల్ల పర్యావరణం మీద పనిచేయడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. లాస్ట్ 25 సంవత్సరాల కిందట వైజాగ్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ అన్నది ఒక బృందంగా తయారయ్యి కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. 2019లో అసలు దీన్ని ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో 2019లో దీన్ని రిజిస్టర్ చేశాను. కానీ రిజిస్టర్ చేయకుండా చాలా సర్వీస్ అనేది ఈ ఆర్గనైజేషన్ పేరుతో ఒక బృందంగా చాలామంది వ్యక్తులతో కలుపుకొని ఈ వైజాగ్ సిటీలోనే కాదు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో చాలా యాక్టివిటీస్ చేస్తాము. అంతేకాదు ఏదైతే చాలా దేశాల నుంచి మన దేశంలో ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు దాదాపుగా 160 దేశాల వాళ్ళు వచ్చి మా దగ్గర ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఏంటి అనేది తెలుసుకోవడం, వాళ్ళు కొంత ఇచ్చేయడం, వాళ్ళతో మనకు ఒక కాంటాక్ట్ ఏర్పడటం, అది ఒక లైజనింగ్ యాక్టివిటీగా రన్ అవుతూనే ఉంటుంది. అది మనం చాలా కాలంగా చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. గ్రేట్ సార్. సార్, వాతావరణ సమస్యని ఎవరు ప్రధాన అంశంగా తీసుకోవడం లేదు, ఎందుకంటారు? ప్రధానంగా వాతావరణ సమస్య అనేది మనకి అది హెచ్చరికగా అంత ఇంకా సరిగా కనపడటం లేదు. ఎందుకంటే మనం వాతావరణంతో ముడిపడి ఉన్నామని, మనం ప్రకృతిలో జీవిస్తున్నామని, మనం పీల్చే గాలిలో 2 శ్వాసల్లో ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతామని, మనం రోజుకి దాదాపుగా 550 లీటర్ల ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తున్నామని, 11,000 లీటర్ల గాలి పీల్చుకున్నామని, ఇవన్నీ కావాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే వాతావరణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన రావాలి. ఇంకోటి ఏంటంటే వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ అంటున్నారు, అది తప్పు. క్లైమేట్ చేంజ్ అంటే శీతోష్ణ స్థితి మార్పు. ఈ శీతోష్ణ స్థితి మార్పు అన్నది ఈరోజు ఒక చర్చగా తయారవుతూ ఉంది. మనకి ఈ ఏడాది కాదు, లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే హీట్ వేవ్లు వచ్చి చాలా దాదాపుగా 50 డిగ్రీల టెంపరేచర్ వరకు వచ్చేసి చాలామంది ఏసీలు పాడైపోయి బతకలేని పరిస్థితి ఏర్పడి బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చి 7 గంటలకే బయటకు వస్తుంటే అమ్మో అనే పరిస్థితి వచ్చేటప్పటికి జనాల్లో భయం వచ్చింది. అది మనకి ఈ ఏడాది ముందుగా వర్షాలు రావడంతో ఆ భయం పలిపోయింది. ఇప్పుడు వరదలు రావడంతో అయిపోయి వరదలు వచ్చాయని ఒక చర్చ చేస్తున్నారు. వరదలు తగ్గిపోగానే వరదల గురించి మాట్లాడటం మానేస్తాం. ఇది మనం ఇండియాలో చూసుకుంటే దివిసం ఉప్పెన చాలామంది చచ్చిపోయారు, దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీని మీద ఒక స్టడీ చేసి తీర ప్రాంత రక్షణ వనాలు పెంచాలి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పెంచాలి అని ఆలోచన చేసి దాన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టారు.
తర్వాత ఆ స్థాయి ఉప్పునేది రాకపోవడంతో అమ్మయ్య అని ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం కూడా దాన్ని వదిలేస్తుంది. తర్వాత సునామీ వస్తే అమ్మో మళ్ళీ తీర ప్రాంతాన్ని కాపాడాలని ఆలోచన, ఉదూది వస్తే ఇలాగ ఏదో విపత్తు వస్తే ఒక ఆలోచన రావడం, తర్వాత దాన్ని వదిలేయడం జరుగుతుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు మనం అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ అలార్మింగ్ సిచ్యువేషన్లో మన ప్రకృతి వనరులన్నింటినీ మనం కాపాడుకోవాలి. మన వాతావరణ పరిస్థితుల మీద మనం అవగాహన కలిగి జీవించాలి. మన తీర ప్రాంతంలో ఏర్పడుతున్న విపత్తుల మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. కాబట్టి దీనిని ఆలోచించే దిశగా ప్రకృతే మనకి హెచ్చరికలు చేస్తూ వస్తాం. కేదార్నాథ్ కానీ, చెన్నై వరదలు కానీ, అనంతపురంలో వచ్చిన వరదలు కానీ, తిరుపతిలో వచ్చిన వరదలు కానీ, ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో వస్తున్న సమస్యలు కానీ, ఈరోజు ప్రస్తుతం మనం ఏదైతే కృష్ణా నది, బుడమేరు, కొల్లేరు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నామో ఇప్పుడు ఈ చర్చ అన్నది కొంచెం ఒక ముందుకు వెళ్తాం. కానీ ఈ చర్చ ముందుకెళ్ళడం, వెనక్కి రావడం ఒక జంజాటకంగా మిగిలిపోకుండా దీనిని ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయాలని ఒక సిస్టమ్ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనం ప్రకృతిని పూజించే దేశం, ప్రకృతి వనరులు కాపాడుకునే దేశం చెప్తూ ఏ పండుగ వచ్చినా ఏం వచ్చినా ఏం చేస్తున్నాం, మనం ఆ చెత్త అంతా తీసుకెళ్ళి నదిలో వేసేస్తున్నాం, చెత్త అంతా తీసుకెళ్ళి ఆ చెరువులు వేస్తున్నాం. ఈ ఈ విష సంస్కృతి మనకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అభివృద్ధి అనే పేరుతో మన ఇళ్లలో బాత్రూమ్లు వచ్చి, మన ఇళ్లలో లిటర్లు వచ్చి, మన ఇళ్లలో కొళాయి వచ్చిన తర్వాత ఏం చేస్తాము, మనం అంతకు ముందు స్నానం చేసిన చెరువుల్ని చెత్తకుండీలో వాడేస్తాం. అంతకుముందు మనం ప్రతి గ్రామంలో చూసుకుంటే కోనేరు అని ఉండేది. కోనేరు ఏంటి, దేవాలయం పక్కన ఉండేది. దానికి ఒక విశిష్టత, ఒక ప్రాధాన్యత ఉండేది. అలాగే ప్రతి ఊరిలో ఒక చెరువు, స్నాన చెరువు ఉండేది. ప్రతి ఊరిలో పశువుల కోసం ఒక చెరువు ఉండేది. ఆ 3 చెరువులను కూడా కాపాడుకుంటూ వచ్చిన మనిషి పశువు సంపద తగ్గిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ కుళాయి పెట్టి పశువులను కడగడం మొదలెట్టిన తర్వాత ఆ చెరువును మర్చిపోయాడు. ఏదైతే స్నానానికి వెళ్ళిన ఒక చెరువును కాపాడుకుంటూ వచ్చామో, మన బ్రష్ కూడా ఆ చెరువులు నీళ్ళతో చేసామో, ఏదైతే పెస్టిసైడ్ వినియోగించడం మొదలెట్టామో, ఆ నీరు దీనిలో రావడం మొదలెట్టిందో, ఆ నీరు వచ్చిన తర్వాత ఏదైతే పక్షులు చచ్చిపోవడం మొదలెట్టాయో, అసలు ఆ నీరుని మనం వదిలేస్తున్నాం. కానీ మనం ఆ పవిత్ర గంగని కాపాడుకోవాలి అన్న ఆలోచన నుంచి బయటకు వచ్చేసాం. తిరిగి మరలా మనం మన చెరువును మనం కాపాడుకోవాలి, మన నదిని మనం కాపాడుకోవాలి, మనం అన్నిటిని చేసుకోవాలి అనే ఆలోచన రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం రాజస్థాన్లో చూస్తున్నాం. రాజస్థాన్లో నీరు లేని సమస్య, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నదులను తిరిగి రివైవ్ చేసుకునే ప్రయత్నంలో చాలా కష్టపడి చాలా మంది నదుల కోసం ఇచ్చేస్తున్నారు. ఒక్క రాజేంద్ర సింగే దాదాపుగా 14 నదులను రివైవ్ చేశాడు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అలా చాలా మంది ఆడవాళ్ళ ప్రాంతాల్లో నదుల్ని పుట్టించడం, వాగులను పుట్టించడం, చాలా పచ్చని వాతావరణం పుట్టించడానికి కృషి చేస్తుంటే, జలవనరులు ఉన్న దాదాపు 29 నదులు ప్రవహిస్తున్నా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోవడం. ఆ నగరాల్లో ఉన్న డెబ్రీస్ అన్ని తీసుకెళ్ళి జలవనరుల్లో పడేస్తాం. దానివల్ల ఏమవుతుంది, జలవనరులు పాడవుతున్నాయి. సో ఇట్లా ప్రతిదీ మనం ఏం పాడు చేస్తున్నాం మన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మనము మన ప్రకృతిని కాపాడుకొని జీవించాలి. ఆ ప్రకృతితో జీవించకపోతే మనం పోతాము అనే ఆలోచన మనుషుల్లో పూర్తి స్థాయిలో కలగాలి. దానికి ఏంటంటే పెద్ద ఎత్తున ఈరోజు వచ్చిన విపత్తు ప్రజల్లో చర్చ చేస్తుంది, కానీ ఆ చర్చను ముందుకు తీసుకెళ్లే ఒక వ్యవస్థ అవసరమని మేము భావిస్తాం. సార్, దీనివల్ల ప్రజలు, జీవరాశి భవిష్యత్తు ఏమంటారు? ఈరోజు ఏదైతే శీతోష్ణ స్థితి మారిపోతుందో, ఏదైతే క్లైమేట్ చేంజ్ వస్తుందో, దానివల్ల చాలా రకాల జీవులు, చాలా రకాల నాగరికతలు మానవాళికి కూడా అంతరించిపోతున్నారు. ముసలి వాళ్ళు అస్సలు తట్టుకోలేదు. ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్న ఈ సంస్కృతి ఏంటంటే ఒక శీతోష్ణ స్థితి వేడెక్కడం ఒకటే కాదు, సముద్రాలలో నిర్జీవంగా మారిపోవడం, సముద్రాలలో ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గిపోవడం, సముద్రాలలో చాలా రకాల రసాయనాల కాలుష్యం వచ్చేయడం, మనిషి మనకి ప్రాణవాయువుని అత్యధికంగా ఇచ్చేది సముద్రం, అది చచ్చిపోతుంది అన్న ఆలోచన లేకపోవడం, అలాగే ఆక్సిజన్ డిప్రెషను, ఇట్లాగే మనం తింటున్న తిండిలో ఆ న్యూట్రిషన్ వాల్యూ లేకపోవడం, ఇవన్నీ కూడా వరుసగా మన మీద ఇబ్బంది పెట్టేవి. 23.5% నుంచి 19.5% ఆక్సిజన్ ఉండాలి, అది 21% దగ్గర ఉంది. అది ఇంకా తగ్గితే మన పరిస్థితి ఏంటి అనేది మనిషి ఆలోచన చేయాలి. మనిషి జీవుల గూడు నేయలేదు. ఏదైతే భూమి మీద ఉన్న జీవుల గూడు ఉందో ఆ జీవుల గూడులో మనిషి కూడా ఒక భాగమే అన్నది తెలుసుకోవాలని ప్రొఫెసర్ కలపాల బాబురావు గారు పదే చెప్తూ ఉంటారు. ఆయన చెప్తుంది వాస్తవం. ఎందుకంటే మనము జీవులన్నింటి మీద తెలివైన వాళ్ళనే జీవరాశి మీద పెత్తనం చేస్తున్నాం, పర్యావరణ విధ్వంసం చేస్తున్నాం. దానివల్ల జీవరాశికే నష్టం కాదు, జీవరాశి అంతరిస్తే దాని నష్టం మానవాళికి కూడా ఉంటారు. ఎక్కడైనా పులి వస్తే చంపేస్తున్నాం, ఎలుగుబండి వస్తే చంపేస్తున్నాం, ఏనుగులు వస్తే చంపేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, వాటి ఆవాసాలను నాశనం చేస్తున్నాం. వాటి ఆవాసాలను నాశనం చేసినప్పుడు అవి బయటకు వస్తున్నాయి. అలా బయటకు వస్తే మళ్ళీ వాటిని చంపేస్తున్నాం. అలా కాదు, ఏనుగు ఒక అడవిలో ఉందంటే అక్కడ అడవి ఉంది అనడానికి ఒక సింబల్.
పులి ఒక అడవిలో ఉంది అంటే అక్కడ అడవి ఉందన్న దానికి సింబల్. సింహం ఒక అడవిలో ఉంది అంటే ఆ సింహం అక్కడ అడవి ఉందని సింబల్. ఆ అడవి ఉంది అంటే ఆ చెట్లని మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయని, మనం వదిలేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకుంటున్నాయని, మనం జీవించడానికి ఆ జీవులు, ఆ చెట్లు, ఆ అడవి ఉపయోగపడుతుందన్న విషయాన్ని మనిషి గ్రహించి వాటన్నిటిని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు మనకే ఉంది. అది కానీ కాపాడుకోకపోతే ఈరోజు పెరుగుతున్న జనాభాకి అది నష్టం కలుగుతుంది. ఆ నష్టాన్ని కలిగించడం మనకి తప్పు. మనం చేసిన దానికి మనమే పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది. ప్రకృతి ప్రకోపిస్తే ఎట్లా ఉంటుంది అనేది 1, 2 కాదు, వరుసగా ఉదాహరణలు చూస్తున్నాం. కాబట్టి మనం అంతా కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ అవగాహన కలిగించేందుకు మేము మా వరకు కృషి చేస్తాం. వెరీ గుడ్ సార్. సార్, యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇప్పటి వరకు విద్యార్థులతోనే, చిన్నపిల్లలతోనే ఎక్కువగా చేస్తున్నారని చెప్పి మా స్టడీలో మాకు అర్థమైంది. సో ఇది పెద్దవాళ్ళతో చేస్తే బాగుంటుందా, లేకపోతే చిన్నపిల్లలతోనే ఈ పర్యావరణ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందా అనేది సక్సెస్ రేషియో ఎలా ఉంటుందంటారు? యాక్చువల్గా మేము చిన్నపిల్లలతో చేసే దానికన్నా ముందు పెద్దవాళ్ళతో కూడా చేసాం. పెద్దవాళ్ళతో అభివృద్ధి అనే పేరుతో పర్యావరణానికి ఎక్కడెక్కడ నష్టం కలుగుతుంది ఏంటి అన్న దాని మీద ఆ పెద్దవాళ్ళతో చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే, పెద్దవాళ్ళ తాలూకా ఇన్వాల్వ్మెంట్, దృష్టి అంతా కూడా పర్యావరణం అనే ఆలోచన కన్నా తమ పిల్లల భవిష్యత్తు, తమ పిల్లల్ని ఏదో సాధించేయాలి, వెంటనే విదేశాలకు పంపించేయాలి, తమ పిల్లల మ్యాథ్స్లో ఏదో ఉండాలి, డాలర్లు తప్ప ఇంకో ఆలోచన లేని పరిస్థితి చాలా మందికి చూసాం. అప్పుడు సరే పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నారు, పిల్లలతో కొంత చేస్తున్నప్పటికీ కానీ రాజకీయంగా ఒక మార్పు వస్తే బాగుంటుంది, పర్యావరణం మీద పనిచేయాలనే ఆలోచన వస్తే బాగుంటుంది అని ఒక చర్చ వస్తే మేము దానిని 2000 సంవత్సరం నుంచి 2010 వరకు అన్ని రాజకీయ పార్టీలు పర్యావరణం మీద పనిచేయాలి అనే దాని మీద ఒక క్యాంపెయిన్ తీసుకొని, జర్నలిస్ట్గా నేను ఉండటం వల్ల అన్ని రాజకీయ పార్టీలను కలిసే అవకాశం కూడా ఉండటం వల్ల అందరితో మాట్లాడటం జరిగింది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరితో రాజకీయ పార్టీలతో మాట్లాడటం జరిగింది. మాట్లాడుతున్న నేపథ్యంలో పర్యావరణం మీద మేము చేయబోతున్నాము అని అంటూ సురవరం సుధాకర్ రెడ్డి గారు ముందుకు వచ్చి పర్యావరణం గురించి మాట్లాడటం జరిగింది. అదే టైంలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి బీజేపీ నుంచి బండా దత్తాత్రేయ గారు పర్యావరణం మీద పనిచేయాలి, పర్యావరణం గురించి మాట్లాడడం అని పర్యావరణం గురించి ఆయన చాలా చెప్పడం జరిగింది. అదే టైంలో మిగతా రాజకీయ పార్టీలన్నీ ముందుకు వచ్చాయి. అదే టైంలో ప్రజారాజ్యం పార్టీ వస్తున్న టైంలో చిరంజీవి గారు కూడా పర్యావరణం గురించి మాట్లాడటం జరిగింది. సో పర్యావరణం గురించి రాజకీయ పార్టీలు మాట్లాడటం మొదలెట్టిన తర్వాత మనం రాజకీయ పార్టీలు పర్యావరణం గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి పిల్లలతో మాట్లాడితే ఒక స్టూడెంట్ వల్ల కనీసం ఒక 10 మందికి అవగాహన కలుగుతుంది. ఈ పిల్లవాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో, వాళ్ళ బంధువులతో, ఇలా చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళతో మాట్లాడితే మనం రీచ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలా రాజకీయ పార్టీలు చేపట్టాయి కాబట్టి అది పైనుంచి వస్తుంది, మనం కింద నుంచి వెళ్ళేటప్పుడు అందరితో మార్పు వస్తుంది, పర్యావరణం గురించి ఆలోచన వస్తుంది అని మనం ప్లాన్ చేస్తున్నప్పటికి ఏమైందంటే అది పిల్లల దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి కొంత చర్చ వస్తుంది కానీ అది సక్సెస్ఫుల్గా ముందుకు రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లలకి పర్యావరణం మీద కాంపిటీషన్లు పెట్టడం మొదలెట్టాం. తమ పిల్లలు కాంపిటీషన్లో విన్ అవ్వాలనే ఆలోచనలో చాలామంది తల్లిదండ్రులు ముందుకు రావడం మొదలెట్టారు. కరెక్ట్గా అదే టైంలో మనం ఏం చేసామంటే నేషనల్ గ్రీన్ కాజ్తో అసోసియేట్ అవ్వడం, తర్వాత మిగతా చాలా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన చెయ్యాలి అనుకునే ముందుకు వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలతో ఇన్వాల్వ్ అవ్వడం మొదలెట్టాం. అలాంటప్పుడు ఏమైందంటే అప్పటికి ఎన్జీసీలో సఫిషియెంట్గా ఫండ్స్ ఉండేవి, ఏదో కార్యక్రమం అప్పుడప్పుడు జరిగేవి. లక్కీగా ఏమైందంటే ఎన్జీసీ వాళ్ళతో కొంతమందితో టీచర్స్తో చేయడంతో వాళ్ళ టీచర్స్ ఏం చేస్తారు, ఫండ్స్ ఉన్నా లేకపోయినా కార్యక్రమాలు చేయడంతో పెంచుకొచ్చారు. అది అలాగా కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఏమైంది, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎన్జీసీకి కొంచెం సపోర్ట్ దొరికేటప్పటికి ఈరోజు ఎన్జీసీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ప్రధానంగా 8th, 9th పిల్లల్ని ఎకో క్లబ్లు పెట్టి చేయడం మొదలెట్టారు. మనం ఏం చేస్తున్నామంటే ఎల్కేజీ టు పీజీ అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఎల్కేజీ పిల్లాడు వాడికి ఏమీ తెలియదు అంతటికి లేకుండా ఎల్కేజీ పిల్లలకి పిచ్చికి గూళ్ళు ఇస్తాం. పిచ్చికి గూళ్ళు ఇచ్చి పిచ్చుకలను పరిరక్షించండి అని చెప్తాం. అప్పుడేమవుతుంది, పిల్లాడు పిచ్చికి గూడు గురించి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తేప్పటికి నా కొడుకు అమ్మ అప్పుడే, నా కూతురు అమ్మ అప్పుడే పిచ్చుకలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలంటుంది, చాలా సంతోషం అనుకోవడం ఒకటి వచ్చింది. అయితే లాస్ట్ 10 ఏళ్ల పాటు ఏదైతే రాజకీయ పార్టీలతో చేసామో, ఏదైతే పెద్ద పెద్దలతో చేసామో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేసామంటే 2010 నుంచి పూర్తిగా ఇందులోకి వచ్చేయడం మొదలెట్టిన తర్వాత ఈ పిల్లల నుంచి వచ్చిన యాక్టివిటీ అంతా పెద్దదై ఇప్పుడు ఏమైంది అంటే ప్రతి విద్యా సంస్థ
కనీసం ఏడాదిలో ఒక్కసారైనా ఎన్విరాన్మెంటల్ కల్చరల్ షో చేస్తుంది. అలాగే ప్రతి చోట దేశవ్యాప్తంగా ఏమైందంటే చాలా చోట్ల ఎన్విరాన్మెంట్ మీద చేయడం అనేది జరిగింది. ప్రధానంగా మనం ఏం చేస్తామంటే సీడ్ బాల్, మట్టి పేడలు విత్తనాలు తీసుకొచ్చి పెట్టి బంతులు తయారు చేసి కొండల మీద, సముద్ర తీర ప్రాంతాల్లో, చెరువు తీర ప్రాంతాల్లో, మన ఏదైతే నదులు క్యాచ్మెంట్ ఏరియాలో వేయడం మొదలెట్టాం. అది ఏమైంది అంటే దేశ విదేశాల్లో కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే ఒక సంవత్సరం అంటే ఒక 10-20 ఏళ్ళ కిందట ఒకసారి ఎన్ఐఆర్డీ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. వచ్చినప్పుడు ఏమైందంటే మా దగ్గర సీడ్ బాక్స్ చూపించారు. సీడ్ బాక్స్ చూపించడానికి ఏం చేస్తాయి, ఎలా ఉపయోగపడతాయి, ఏంటి అన్నంత అంతా అడిగారు. అలాగా ఎన్ఐఆర్డీ ఆ టైంలో చాలాసార్లు ప్రతి సంవత్సరం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడల్లా మా దగ్గరికి రావడం, ఈ మేమేం చేస్తున్నాం చూడటం, ఇవన్నీ చేసేటప్పటికి ఈ సీడ్ బాల్ కార్యక్రమం అన్నది చాలా చోట్ల చేయడానికి ఆస్కారం లభించింది. అలాగే కొంతమంది వ్యక్తులు మా దగ్గర నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల సీడ్ బాక్స్ తీసుకుని వెళ్ళి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళ ప్రచారం కోసం వాడు సీడ్ బాక్స్ వేయడం జరిగింది. వాళ్ళు సీడ్ బాక్స్ వేసేసినప్పుడు ఎక్కడ ఏంటి అంటే అక్కడ వైజాగ్లో గ్రీన్ క్లైమేట్ అనేది ఒకటి ఉంది. ఆ జేవి రత్నం ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్కూల్ పిల్లలతో చేయిస్తాడు, ఎవరు అడిగినా సరే సీడ్ బాక్స్ ఇస్తాడు. అవి తీసుకుని చేస్తున్నాము అని చెప్పడంతో ఆ ప్రచారం పెద్దదైపోవడంతో మేము గడిచిన 25 ఏళ్లలో 1,65,00,000 సీడ్ బాక్స్ చేయగలిగాం. దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక సంస్థ, అది కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా పేడ మట్టి తెచ్చి విత్తనాలు కూడా పిల్లల చేత సేకరించి చేయడం అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. ఇందులో ఇంకొక అంశం ఏంటంటే పిల్లలందరికీ మేము ఏం చెప్తున్నామంటే నువ్వు మామిడి పండు తింటాం, ఆ టెంక్ పారయ్యం, ఆ టెంక్ ఆరబెట్టు, నేరేడు పండు తినగా ఆ గింజ ఆరబెట్టు, ఆ ఈత పండు తింటాం, ఈత పండు తిన్న తర్వాత ఆ గింజన తాటి పళ్ళు ఎవరిని మీరు వేస్తున్నారు, ఆ తాటి టెంకలు ఉంచండి. ఇవన్నీ కూడా మనం సీడ్ బాక్స్ చేసి పండ్ల మీద వేద్దామని చెప్పి పెట్టాం. అలాగా మనం ఏం చేస్తామంటే అన్ని విద్యా సంస్థల్లో పిల్లల చేత తీసుకుని రావడం మొదలెట్టాం. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఒక ఆమె, ఆవిడ పేరు అపర్ణ, ఆమె బెంగళూరులో బెంగళూరు వెళ్తే అక్కడ ఒక పార్క్, ఆ పార్క్లో చాలా విత్తనాలు ఉన్నాయి. కనిపిస్తే అయ్యో ఇన్ని విత్తనాలు ఉన్నాయి, ఇవన్నీ కానీ తీసుకొని వస్తే మన గ్రీన్ క్లైమేట్ టీం రత్నం గారు సీడ్ బాక్స్ చేయించేస్తారు కదా అని ఆవిడ ఏం చేసింది, అక్కడ ఉన్న పిల్లలతో, అక్కడ వాకర్స్తో కొంచెం ఏడితే మా వాళ్ళు ఇలా చేసుకుంటామని చెప్పి అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి ఆవిడ మాట వేసి విత్తనాలన్నీ వేరి అక్కడ నుంచి మనం పార్సల్ చేస్తాం. సో ఆ విత్తనాలన్నీ కూడా మనం ఏం చేస్తాం, ఇక్కడ సీడ్ బాక్స్ తీసి తయారు చేసి ఇక్కడ ఐఎన్ఎస్ దేగాతో కలిసి జీవీఎంసీతో కలిసి కొండల మీద వేయడం జరిగింది. అలాగే మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి కొన్ని ఎన్విరాన్మెంట్ కార్యక్రమాలు చేయడం. ఇవేమైనా మన ఒక్క చోటగా పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేయటానికి ఒక అవగాహన కల్పించి, ఒక ప్రేరణ కలిగించి, సో ఆ ప్రేరణ అన్నది మిగతా చోట్ల కూడా వాళ్ళు చేయడానికి అవకాశం లభించింది. మనం ఒక్కడమే కాకుండా ఇంతమంది చేయడం మొదలెట్టేటప్పుడు ఏమవుతుందంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఒక చర్చ స్టార్ట్ అయింది. అంటే పర్యావరణం పరిరక్షించడానికి అందరూ ఇంకా ముందుకు రాలేదు, దానికి రావాల్సిన టైం ఇంకా ఉంది. బట్ ఆ చర్చ అనేది రావడానికి మనం కారణమయ్యాం. సార్ ఇప్పుడు నేవీ వాళ్ళు కూడా మీకు బాగా సపోర్ట్ చేశారని మేము మా పేపర్లో వాటిలో చూసాం యాక్చువల్లీ. సో దాని గురించి అంటే నేవీ వాళ్ళు ఏంటంటే నేవీ వాళ్ళు మనల్ని సీడ్ బాల్స్ ఇస్తే మేము ఏదైతే మా హెలికాప్టర్లు ఉన్నాయో ఆ హెలికాప్టర్లతో వేస్తాము, కొండల మీద వేస్తాము, మనం పర్యావరణం పరిరక్షించడం చేద్దామని మనతో మాట్లాడటం జరిగింది. ఆ టైంలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా మనతో మాట్లాడటం జరిగింది. అప్పుడు మనము ఒక 2 లక్షల వరకు సీడ్ బాల్స్, ఒకసారి 1,50,000, ఒకసారి 50,000 ఇలాగ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వైజాగ్లో ఉన్న 7 కొండల మీద ఆ హిల్ స్లోప్ ఏరియాలో ఇవి వేయటం ద్వారా చాలా రకాల మొక్కలు రావడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాదు మనం ఏదైతే 25 ఏళ్ళుగా స్కూల్స్లో చేస్తున్నామో అది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయితే బాగా జరిగింది. అది ఒక ఆనందదాయకమైన పరిణామం. సార్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణ మొత్తం మీరు 5,000+ స్కూల్స్తో కలిసి ఈ పర్యావరణం గురించి వర్క్ చేస్తున్నారని మేము విన్నాం సార్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మనం ఏంటంటే ఫస్ట్లో వైజాగ్ విద్యా సంస్థలతో పనిచేసాం, అంతకుముందు హైదరాబాద్లో విద్యా సంస్థలతో పనిచేసాం. తర్వాత అది ఉత్తరాంధ్ర జిల్లాలంతా వెళ్ళింది. తర్వాత ఒక సైన్స్ కాంగ్రెస్ అధికారి మన జిల్లాకు ఉండే ప్రసాద్ అని ఆయన ఏం చేస్తారంటే మొత్తం అన్ని జిల్లాలలో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న రోజుల్లో అన్ని స్కూల్స్ అన్ని జిల్లాల్లో జరుగుతుందండి, మీరు ఒకసారి అందరి దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడంతో ఏమైందంటే శ్రీకాకుళం నుంచి
అటు హైదరాబాద్ వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి వాళ్ళ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళి మన కాంటాక్ట్ నెంబరు, మన మెయిల్ ఐడి అడిగి ఇవ్వడం. అంతేకాకుండా మనం 10,000 క్యాలెండర్లు ప్రింట్ చేస్తాం ప్రతి సంవత్సరం. ఈ 10,000 క్యాలెండర్లు 10,000 విద్యా సంస్థలకు అందజేసే ప్రయత్నం చేశాం. చేసేటప్పటికి ఏమైందంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా విద్యా సంస్థలతో మనము లైనప్ అవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏం చేస్తామంటే ఈ క్యాలెండర్లు డిస్ట్రిబ్యూషన్తో పాటు వాళ్ళందరికీ మన మెయిల్ ఐడి ఇవ్వడం, మన నెంబర్ ఇవ్వడం, వాళ్ళ మెయిల్ ఐడీలు తీసుకోవడం అది చేశాము. అప్పుడు మనం మెయిల్ ద్వారా వీళ్ళందరికీ కూడా మనం రీసోర్స్ మెటీరియల్ పంపించడం చేయడం, ఆ విద్యా సంస్థల్లో వాళ్ళు ఆ రీసోర్స్ మెటీరియల్ తీసుకొని వినియోగించుకొని ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ డేస్ ఉన్నాయో జూన్ 5 ఒకటే కాకుండా దాదాపుగా 54 ఎన్విరాన్మెంట్ డేస్ అందరూ నిర్వహించేలా చేయడం జరిగింది. దాంతో చాలా ఎక్కువ చర్చ అన్నది జరగడం, అందరూ ఈ సైన్స్ కాంగ్రెస్లో భాగంగా ఈ ఎన్విరాన్మెంట్ కార్యక్రమాలు మనం ఏం చేస్తున్నాం ఇవి కూడా చేయడము, అన్ని స్కూల్స్ పిల్లలతో చేయడం అనేది ఒకటి కార్యక్రమంగా జరిగింది. ఆ తర్వాత అది ఏమైందంటే 2019 నాటికి దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకి చాలా మంది కాంటాక్ట్ వెళ్ళడం, వాళ్ళందరూ కూడా మనం కాంటాక్ట్ చేయడం, మన నుంచి మెటీరియల్ తీసుకోవడం, మనతో కొన్ని వర్క్షాపులు చేయించుకోవడం, ఇట్లాంటివి చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున ముందుకెళ్ళింది. 2019లో మేము క్రైసిస్ దెబ్బతిన్న తర్వాత ఏమైందంటే ఆర్గనైజేషన్ వైజాగ్కి మాత్రమే కార్యక్రమాలు నిర్వహించడం, అలా ముందుకెళ్ళడం జరిగింది. అప్పుడు మనము డిఫరెంట్గా ఉండి డిఫరెంట్ సంస్థలతో కలిసి పనిచేసేదానికన్నా మనమే ఒక సంస్థ పెట్టుకొని చేయడం మొదలెట్టడం బెస్ట్. మనం ఏదైతే గ్రీన్ క్లైమేట్ టీమ్ అనే పేరుతో చేస్తున్నామో దాన్ని ఒక ఎన్జిఓగా రిజిస్టర్ చేసి ముందుకు వెళ్దామనే ఆలోచనతో రిజిస్టర్ చేశాం. రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళటంలో మళ్ళీ ఏమైందంటే దేశవ్యాప్తంగా కార్యక్రమాలకి మనం కాంటాక్ట్ చేసేవాడికి ఐఈసీ మెటీరియల్ ఇస్తున్నప్పటికీ లోకల్గా ప్రతిరోజు కనీసం 1-2 విద్యా సంస్థలతో అన్న ఏదో ఒక ఎన్విరాన్మెంట్ యాక్టివిటీ అన్నది చేయడం మొదలెట్టాము. దానివల్ల చాలా వరకు విద్యా సంస్థల్లో ఒక చైతన్యం అయితే వచ్చింది. ఇదివరకుకి ఇప్పటికి తేడా ఏంటంటే 2000లో విద్యా సంస్థలకు వెళ్ళి ఎన్విరాన్మెంట్ మీద చేస్తామంటే ఎడ్యుకేషనల్ టైం దెబ్బతింటుందండి, పిల్లలు ఇబ్బంది పడిపోతారండి, పిల్లలకి చదువు ముఖ్యమండి, పర్యావరణం కాదండి, ముందు ఎన్విరాన్మెంట్ ఏనండి అని చెప్పి చాలా సంస్థలు చెప్పాయి. 1-2 సంస్థలు అవకాశం ఇచ్చి మనం చేస్తున్న కార్యక్రమాలు మీడియాలో ఫోకస్ అవ్వడం, వాళ్ళ సంస్థ మీడియాలో ఫోకస్ అవ్వడం, వాళ్ళ పిల్లలు కూడా ఎన్విరాన్మెంట్ మీద మాట్లాడటం మొదలెట్టిన తర్వాత ఒక్కొక్క విద్యా సంస్థ అవకాశం ఇవ్వడం మొదలెట్టి అది ఈరోజు ఏంటంటే మనం వెళ్ళే టైం లేకపోయినా మెటీరియల్ పంపించిన ఎన్విరాన్మెంట్ మీద వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఈరోజు కలిగింది. సార్ అయితే ఇప్పుడు విద్యార్థులతో మీరు ఈ పర్యావరణం గురించి ఇదంతా చేస్తున్నారు కదా, సో వాళ్ళతో బాగుంది అంటున్నారా? విద్యార్థులతో ఏదైతే చేస్తున్నామో మనము ఫస్ట్లో ఏం చేసేవాళ్ళం అంటే సబ్జెక్ట్ అంతా మనం మాట్లాడేవాళ్ళం, ఎక్స్పర్ట్ చేత మాట్లాడించడం చేసుకుంటూ వెళ్ళాం. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఆలకిస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇది కాదు, మనం పిల్లల చేత మాట్లాడిస్తే పిల్లలే ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మనం ఒక 10 ఏళ్ల కిందట ఏం చేసామంటే ఒక 3,000 మంది విద్యార్థులని గ్రీన్ లీడర్స్ అని, ఒక 3,000 మంది విద్యార్థులని గ్రీన్ ఆర్మీ అని, ఒక 3,000 విద్యార్థులని గ్రీన్ సోల్జర్స్ అని చెప్పి మనం ఒక 12,000 మంది విద్యార్థులకి అవగాహన కలిగించడం చేసాం. అది 2015 నుంచి 2019 వరకు చేయగలిగాం. ఏదైతే 12,000 మంది విద్యార్థులు మనం ఇలాగ 3 విభాగాల్లో చేసామో వాళ్ళు అంటే మనం అప్ టు 5th ఒక బ్యాచ్, ఆ 5th నుంచి 10th ఒక బ్యాచ్, ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి ఒక బ్యాచ్గా తీసుకొని చేసాము. ఆ చేసిన క్రమంలో ఏమనిపించిందంటే మనకి పిల్లలకి ఏదైతే మనం మాట్లాడిస్తున్నామో వాళ్ళు మాట్లాడటం మొదలెట్టారో అది ఏదైతే కల్చరల్ టీమ్గా తయారు చేసి ముందుకు తీసుకెళ్ళామో అవన్నీ కూడా చాలా బాగా ముందుకెళ్ళి వెళ్ళిన తర్వాత దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాము అనుకున్నాము. అయితే 2019, 2020, 2021 కొంత క్రైసిస్ ఇబ్బంది పడ్డాము. అది 2022 నుంచి చూసుకొస్తే గడిచిన 3 ఏళ్లలో ఇది బాగానే పికప్ అయింది. అయితే ఇంకా మరలా ఏదైతే గ్యాప్ వచ్చి 12,000 మంది ఆగిపోయిందో మళ్ళీ 12,000 మందిని రివైవ్ చేసి ఇదే వైజాగ్ సిటీలో గ్రీన్ సోల్జర్స్ని, గ్రీన్ లీడర్స్ని తయారు చేద్దాంతో కలుగుతుంది. అలాగే మనము ఒక గ్రీన్ వాలంటీర్స్ అనే యాక్టివిటీ ఒకటి స్టార్ట్ చేసాము. ఈ గ్రీన్ వాలంటీర్స్ అనే యాక్టివిటీలో దాదాపుగా 3,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, మిగతా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ కొంత చేశారు. ప్రధానంగా బీచ్ క్లీనప్ విషయంలో కానీ, బీచ్లో ఏదైతే అవగాహన, బీచ్లో చెత్త వేయకూడదు, బీచ్ మనది, మనం కాపాడుకోవాలి, సముద్రం మనది, మనం కాపాడుకోవాలి, 40 నుంచి 80% ఆక్సిజన్ ఇచ్చే సముద్రంని మనం కాపాడుకోవాలి, లేకపోతే సముద్రం కానీ నాశనం అయిపోతే, నిర్జీవం అయిపోతే దాని నష్టం మన మీద పడుతుంది అని చెప్పి ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది. ఏదైతే 3,000 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళని భవిష్యత్తులో
ఇంకా బాగా తీర్చిదిద్ది ఒక సిస్టమ్ ప్రకారం వైజాగ్లో పిల్లల్ని ముందుకు తీసుకెళ్దామనే ఒక ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. సార్ కల్చరల్ అని చెప్పి ఈ ప్రోగ్రామ్స్ గురించి చాలాసార్లు మీరు పదే చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటి ఉపయోగం ఉంటుంది అంటున్నారు? యాక్చువల్గా పాట అనేది కొన్ని లక్షల పదాలు మనం ఉపయోగించి ఎంత పెద్ద వ్యాసం రాసిన, ఎంత పెద్ద గొప్ప వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించిన కలిగిన ప్రేరణ పాటతో ఉంటుంది. ఓ పాట కొన్ని కోట్ల హృదయాలను కదిలిస్తుంది. వాళ్ళు ఆ పాటను పదే హమ్మింగ్ చేసుకునేలా ఓ పాట వచ్చింది అనుకోండి, ఆ పాట ఏమవుతుంది, ఇంటర్నేషనల్ ఫేమస్. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ప్రతి పిల్లాడి గొంతులో అదే పాట ఉంది. అదే పర్యావరణం మీద కొన్ని సినిమాల్లో వచ్చిన పాటలు ఉన్నాయి, అవి చాలా ముందుకు వెళ్తున్నాయి. అయితే ఈ ఏదైతే సినిమాకే పరిమితం కాకుండా పాట అనేది, ఆ కల్చరల్ మూమెంట్ అన్నది పిల్లల నుంచి పెద్దల నుంచి ప్రతి ఒక్కరి నుంచి వచ్చేలాగా ఉండాలి అన్నది ఒక ప్రయత్నం. దానికి యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే 2016లో విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి స్వాధన అనే సంస్థ పీడీకే రావు అనే ఆయన నడుపుతుంది. ఈ పీడీకే రావు అనే ఆయన ప్రపంచంలోనే ప్రముఖ వ్యక్తి. ఆయన ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు. భారతదేశంలో వినోబా భావే భూదాన యజ్ఞం ఎత్తున జరుగుతున్నప్పుడు, అయ్యో నా దేశంలో యువత అంతా భూదాన యజ్ఞం కోసం పనిచేస్తుంటే నేనేదో అమెరికాలో ఉన్నాను, లాభం లేదు, ఇండియాకి వెళ్దామని ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చేసిన ఆయన ఏం చేశాడు, వినోబా భావే దగ్గరికి వెళ్ళి నేను కూడా నీతో ఉంటానంటే వినోబా భావే అన్నారు, ఇది చేయడానికి ఒక స్థాయి మనుషులు పనిచేస్తారు. నీ స్థాయి జ్ఞానం ఉన్న వ్యక్తి, నీ స్థాయి ఉన్న ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఒక వ్యవస్థను నిర్మించాలి, దానికోసం ఒక ప్రయత్నం చేయంటే ఆయన దేశం అంతా తిరిగి చీపురుపల్లిలో ఉండి అక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు, ఒక కుటుంబ వ్యవస్థ, సిస్టమ్, అందరూ గౌరవ మర్యాదలుగా జీవించే విధానం ఇవన్నీ ఉండాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ప్రధానంగా మాటలాడటం వచ్చిన పిల్లలకి ఆట ఆడుతూ, పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ విద్య అన్నది మొదలెట్టాడు. ఆ విద్య పిల్లల్ని ఎంత మానసికంగా ప్రభావితం చేస్తుందంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇంటర్నేషనల్ ఐడెంటిటీ పొందడమే కాకుండా ఆ కుటుంబ వ్యవస్థలో ఆ పిల్లలు ఒక ఉన్నతమైన అవగాహనతో పెరగడానికి అవకాశం ఉంది. చిన్నపిల్లలు ఎలా ఉంటుంది, ఆట ఆడుకోవాలనుకుంటాడు కానీ చదువుకోవాలనుకో, ఆట ఆడుకోవాలనుకుంటాడు కానీ మిగతాది ఆలోచన ఉండదు, ప్రతిదానికి లేకపోతే మారాపు చేస్తాడు. ఈయన ఏం చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళిన పిల్లాడు ఎవడు ఏడవడు, ఆటలాడతాడు, పాటలు పాడతారు, డ్యాన్సులు చేస్తారు. ఒక 3 ఏళ్ల వయసు పిల్లాడు 1,00,000 మంది ఉన్న మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసి తాను పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఆడియన్స్ని మెప్పించే స్థాయి అన్నది ఆయన చేశాడు. సో ఆయన ఏంటంటే ఎడ్యుకేషన్తో ముందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళని మన ఎన్విరాన్మెంట్ వైపు కూడా తీసుకొని వెళ్ళాలనే ఒక ప్రయత్నంతో మనం అక్కడ నుంచి టీచింగ్ ఫ్యాకల్టీని పీడీకే రావు గారిని తీసుకొచ్చి వైజాగ్లో మనం ఒక 36 మంది వాలంటీర్స్ని ఒక 250 మంది స్టూడెంట్స్కి ట్రైనప్ చేస్తే ఒక 58 మంది స్పెషల్ చిల్డ్రన్ చక్కగా పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ, మాట్లాడుతూ అందరితో కలిసిపోయారు. ఒక అబ్బాయి 20 ఏళ్ల వయసులో వదిలితే ఎవరన్నా కొట్టేయడం, కరికేయడం చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఆ అబ్బాయి ఈ ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత చక్కగా అందరితో మాట్లాడుతున్నాడు, పాట పాడాడు, డాన్స్ చేశాడు, కంజీర్ వాయించాడు. సో అంత గొప్ప కల్చరల్ మూమెంట్ అన్నది కావాలి అంటే ప్రతి ఒక్కరి పిల్లల చేత ఆట ఆడించాలి, పాట పాడించాలి, డాన్స్ చేయాలి. ఆ పాట అనేది పర్యావరణం వైపు ఉండాలి. అలా చేయడం ద్వారా ప్రకృతితో మనం జీవించాలి, మమేకమై పర్యావరణాన్ని మనం కాపాడాలి, పర్యావరణ హితంగా మనం జీవించాలి. సృష్టిలో ఏ జీవి కూడా పర్యావరణానికి హాని చేయడం లేదు, మనిషి ఒక్కడే పర్యావరణానికి హాని చేస్తున్నాడు. కాబట్టి ఆ మనిషి పర్యావరణ హితంగా జీవిస్తే భూమి మీద సమస్త జీవరాశి జీవించగలదు అనే ఒక భావనతోనే ఒక కల్చరల్ మూవ్మెంట్ కావాలి అనే ప్రయత్నం మేమైతే చేస్తాం. వెరీ గ్రేట్ సార్, సూపర్ సార్. సార్, ఈ గ్రీన్ క్లైమేట్ టీమ్ తాలూకా భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి సార్? గ్రీన్ క్లైమేట్ టీం భవిష్యత్ కార్యాచరణలో మొదటి ఏంటి అంటే మనం వైజాగ్లో ఒక ఏదైతే విద్యార్థులతో మనం అనుకుంటున్నామో ఒక 4 రకాల టీంలు మరలా వాళ్ళని రివైవ్ చేసి ఒక పెద్ద చర్చా కార్యక్రమం తీసుకొచ్చేందుకు వాళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ళతోనే పర్యావరణం మీద కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఆలోచన. ఒక ఇందాక చెప్పింది ఒక కల్చరల్ టీం, మంచిగా పాటలు పాడేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, ఆ పాటలకు అనువుగా నృత్యాలు చేసేవాళ్ళతో ఒక వింగ్ తయారు చేసి ఆ వింగ్ మొత్తం తెలుగు భాషలో
మాట్లాడే వాళ్ళందరికీ అంటే మన 2 రాష్ట్రాలకి ఒక ప్రేరణగా తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం. ఆ ప్రేరణలో ఏంటంటే చాలామంది చాలా రకాల పర్యావరణం మీద పాట రాసాము అంటున్నారు. అయితే పర్యావరణంలో అన్ని అంశాల మీద పాటలు లేవు. ఏదో చెట్టు గురించి, చెట్టే మన బతుకు అనే దగ్గర నుంచి ఉన్నది, కానీ జలమే జీవం అనే దాని గురించి పాట కావాలి. గాలి లేకపోతే మన బతుకే లేదన్నది కావాలి. అలాగే సముద్రాలు లేకపోతే మన బతుకు లేదన్నది కావాలి. సముద్రంలో జీవరాశి అంతరిస్తే మన బతుకేంటి? ఇలా ప్రతి అంశము మీద ప్రజలకి చైతన్యపరిచే, ప్రజలకి ఆలోచింపచేసే, ప్రజలకి అవగాహన కలిగించే పాటలు కావాలి, ఆ డ్యాన్సులు కావాలి, ఆ కల్చరల్ వింగ్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు తెలంగాణలో పాట బతుకు, తెలంగాణలో పాట బతుకు ఉందంటే తెలంగాణ రాష్ట్రం కావాలి అనుకునే వాళ్ళు ఆ రాష్ట్రం కోసం, ఆ రాష్ట్ర ఏర్పాటు కోసం, రాష్ట్రం వస్తే ఏముంటుంది అనే దానికోసం వాళ్ళు పాటలు రాశారు, పాడారు, డాన్సులు చేశారు. కానీ ప్రపంచం అంతటికీ అవసరమైంది ఏంటి? పర్యావరణం. ప్రపంచం భూమి మీద ఉన్న సమస్త జీవిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమస్త జీవరాశికి మనకు ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు మారిషస్లో డోడో అనే పక్షి చచ్చిపోయింది. మారిషస్లో డోడో అనే పక్షి చచ్చిపోతే సెల్వేరియా మేజర్ అనే చెట్టు పుట్టుక ఆగిపోయింది. సెల్వేరియా మేజర్ చెట్టు పుట్టుక ఆగిపోయిన తర్వాత మనిషి ఆలోచించడం మొదలెట్టాడు. అయ్యో ఈ చెట్టు ఎలాగా, ఈ జీవి ఎలాగా అన్న జీవిని పుట్టించకపోయాడు. డోడో అనే పక్షి ఈరోజు లేదు. అలా చాలా రకాల జీవులు అంతరించిపోతున్నాయి, చాలా రకాల పక్షులు అంతరించిపోతున్నాయి. అవన్నీ అంతరించిపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న మనుషులు మనం ఒక మొక్క నాడుతున్నాం, 100 ఫోటోలు తీస్తున్నాం, 100 రకాల స్టిల్స్ తీసుకుంటున్నాం, వీడియోలు తీసుకుంటున్నాం, పేపర్లో, టీవీల్లో, అన్ని సోషల్ మీడియాలో మొత్తం చర్చ చేస్తున్నాం. ఒక ఉడత ఓ రోజుకి ఎన్ని పళ్ళు తింటుందో అన్ని పళ్ళ తాలూకా గింజల్ని దాని బుగ్గల్లో దాచుకొని ఎక్కడెక్కడ తేమ ఉంటుందో అక్కడ కట్టి పెట్టేసి ఆ తేమ ఉన్న చోట నుంచి అది వెళ్ళిపోతుంది. ఆ తేమలోంచి ఆ మొక్క వస్తుంది. ఆ మొక్క రావడంతో అక్కడ ఆ జాతి చెట్లు పెరుగుతున్నాయి. ఆ జాతి చెట్లు పెరగడం వల్ల ఉడతలకి జీవనానికి అవసరమైన ఆహారం ఉత్పత్తి అవుతుంది. చిలక ఉంది, ఒక కాయ తింటుంది, ఆ సగం తిన్న కాయని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తుంది. ఆ కాయలోంచి, గింజల్లోంచి మొక్కలు వస్తాయి. సో ఇలాగా పక్షులు, జంతువులు అన్నీ కూడా ఇప్పుడు మనకి కొండలు, లేళ్ళు, దుప్పులు ఇవన్నీ కూడా పడి దొరికేటప్పుడు వాటి శరీరానికి కొన్ని రకాల విత్తనాలు అంటుకుంటాయి. అవి ఇంకో చోట ఎక్కడికో వెళ్ళిపోయి దులుపుకుంటే ఏమవుతుంది? ఆ విత్తనాలు మొక్కలు వస్తాయి. వాటికి కూడా ఫోటో ఏనుగు ఉంది, ఎక్కడెక్కడో కాయలు అన్ని తినేసుకొని వెళ్ళిపోతుంది, ఎలక్కాయలు తినేస్తుంది, వెళ్ళిపోతుంది, ఎక్కడో చోట లద్దెస్తుంది. ఆ లద్దెలోంచి అది తిన్న పళ్ళ తాలూకా మారేడు చెట్లు అవ్వచ్చు, ఏలక్కాయ చెట్లు అవ్వచ్చు, మర్రి చెట్లు అవ్వచ్చు, రావి, జుడ్డు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లన్నీ ఎక్కడెక్కడో పెరుగుతున్నాయంటే ఈ జీవులన్నీ కారణం. సో ఆ జీవుల్లాగే మనిషి కూడా తన తిన్న పళ్ళన్నింటి గింజలు తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడ వేసి మొక్కలు వచ్చేలా చేసుకొని, అడవి పెరిగేలా చేసుకొని ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాంటి కల్చర్ ఒకటి డెవలప్ అవ్వాలి. ఆ కల్చర్ డెవలప్ అయితేనే మనిషిలో మార్పు వస్తుంది అన్నది మన ఆలోచన. అలాగే నదులను కాపాడుకోవాలి, వాగులను కాపాడుకోవాలి, చెరువులను కాపాడుకోవాలి, సముద్రాలను కాపాడుకోవాలి, కోస్తా తీరాన్ని కాపాడుకోవాలి, నదీ తీరాలను కాపాడుకోవాలి. ఏదైతే ప్రకృతి ఉందో దానికి హాని లేకుండా పర్యావరణ హితంగా మనిషి జీవించడానికి అవసరమైన పాట ఈరోజు కావాలి. అలాంటివన్నీ తీసుకొని వస్తే బాగుంటుంది. అంతేకాకుండా పర్యావరణ అంశాలని ఆదరించి ముందుకు తీసుకెళ్లే మనుషులు కూడా అవసరం ఉంది. ఎందుకంటే పర్యావరణం అంటే ఎవడో చేస్తున్నాడు కదా, మనకేం పోయింది అనుకునేవారు. ఇది అడుగులు చేశారు కదా, అందరూ చేయాల్సిన అంశంగా మనం భావించాం. సరే, అయితే ఇప్పుడు మీరు ఇంత గొప్పగా కృషి చేస్తున్నారు కదా, ఇంత సోషల్ సర్వీస్ చేస్తున్నారు, మీరు చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తున్నారు దీనికోసం. సో దీనికి మీకు ఏపీ అండ్ తెలంగాణ అండ్ మన ఇండియా నుంచి ఎటువంటి ఆదరణ, సపోర్ట్ అవుతుంది? అంటే పర్యావరణం అనే దాన్ని అందరూ కూడా చాలా చివరి అంశంగా తీసుకుంటారు. కళ్ళ ముందు ఎవరికో ఒక వ్యక్తికి ఆకలేస్తే 100 మంది అన్నం పెట్టేవాడు, 99 మంది పెట్టిన అన్నం పాడవుతుంది అని ఆలోచించేవాడు ఎందుకు? మనం వైజాగే తీసుకుంటే ఎక్కడికక్కడ అన్నం ప్యాకెట్ తీసుకెళ్ళి పంచుతున్నారు. పేదడు కదా, అయ్యో బాబు మనం అనుకుంటున్నాం. కానీ అన్నంలో ఏమవుతుంది అంటే వాడు ఒక ప్యాకెట్ వాడుతూ మిగతా ప్యాకెట్లు పడేస్తాడు. సో ఒక ప్యాకెట్ అందిన వ్యక్తికి మిగతా ప్యాకెట్ ఇచ్చేది కాకుండా మిగతా వాళ్ళకి ఇవ్వాలి, ఇంకెక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనే ఆలోచన మనిషి. అలాగే మనం ఈరోజు 23.5% నుంచి ఆక్సిజన్ 20%, 21%కి వచ్చింది. ఈ 21% నుంచి ఇంక ఇది తగ్గకుండా పెరగాలి అంటే మనం ఎన్ని చెట్లు నాటాలి, సముద్రం కాలుష్యం అవుతుంది ఎలా ఉంటుంది, ఎన్నిటి మీద పాట వస్తే ఏమవుతుందంటే ఆ పాటను హమ్మింగ్ చేసుకుంటా అన్నా నేను రైట్ ఉండాలి, రాంగ్లో ఉండకూడదు, నేను పర్యావరణ హితంగా జీవించాలి అనేది ఉండాలి. సపోర్ట్ కార్డ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సపోర్ట్ విషయంలో చాలామంది నేను మొక్కలు నాటేసాను 10 అయిపోయింది అనుకుంటా. కానీ 10 మొక్కలు నాటేదానికన్నా నువ్వు వినియోగించే పవర్, లైట్లు వేసేసి, ఫ్యాన్లు వేసేసి, ఏసీ ఆన్ చేసేసి నువ్వు బయట తిరుగుతూ నువ్వు ఎప్పుడు రావడం వెళ్ళిపోవడం చేసేదానికన్నా
ఆ పవర్ ఆఫ్ చేసి నీకు అవసరమైనంత మాత్రమే పవర్ వినియోగించుకోవాలి. నీకు అవసరమైనంత మాత్రమే నీరు వినియోగించుకోవాలి. నీరు వృధా చేయకుండా కాపాడుకోవటం, భవిష్యత్తుకి మన నీరు చాలా అవసరం ఉన్నదని ఆలోచించడం, ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కరు చేయాలి. అలాగే ఈ అన్నిటిని చేసే వాళ్ళని ఆదరించాలి అంటే మనం కోరుకుంటున్నాం. ఈరోజు ప్రకృతికి హాని లేకుండా నేను జీవిస్తున్నాను గర్వంగా ప్రతి మనిషి చెప్పుకుంటూ జీవించే పరిస్థితి వచ్చిన నాడే వాతావరణం గురించి అందరూ ఆలోచిస్తారు, ఆక్సిజన్ గురించి అందరూ ఆలోచిస్తారు, తోటి మనిషి జీవితం గురించి ఆలోచిస్తారు, మన కొండల ఆరోగ్యం, మన నదుల ఆరోగ్యం, మన చెరువుల ఆరోగ్యం, మన సముద్రాల ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఆ దిశగా అందరూ పనిచేసేందుకు ఎంత చేయగలుగుతామో మనం అంతా చేయాలని ఆలోచనతోనే గ్రీన్ క్లైమేట్కి ముందడిగేస్తాం. చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్.